ఏ విషయమో ఆత్మ సంబంధంగా చెప్తా వినండి. ఒక పాస్టర్ గారు బైబిల్ తీసుకొచ్చాడు చర్చిలో. ఒక పాస్టర్ గారు బైబిల్ తీసుకొచ్చాడు చర్చిలోనికి. విశ్వాసులందరికీ ప్రకటించాడు, ఇదిగోండి అమ్మ మీ అందరి కోసం నేను బైబిల్ తీసుకొచ్చాను, ఎంతమందికి బైబిల్ కావాలో తీసుకోండి అని అంటనే, ఇదిగో ఈ పక్కన 1000 రూపాయలు, మన 1000 రూపాయలు బైబిల్ కావాలా, 1000 రూపాయలు కావాలా. మన వాళ్ళందరూ తెలివి ఎక్కువ ఉంటుంది కదా, బైబిల్ 350 రూపాయలు, బైబిల్ 350 రూపాయలు, ఇంకా 650 మనకి ఉంటుంది, బయటికి వెళ్ళా కొనుక్కోవాల్సిన బైబిల్ అవసరం అవుతాయని అంత తెలివి కలిగిన ఆలోచనతో పాస్టర్ గారు మా అందరికి 1000 కావాలని 1000 తీసుకున్నారు. 1000 అందరు బర్రను ఉరుకుతున్నారు, 1000 తీసుకున్నారు. మా 1000 వచ్చిన ఒక ముసలి ఆయన నాకు తెలిసి అటే పోయాడు, పోయి వద్దులే అని బైబిల్ తీసుకోండి. ఇవో పెద్ద ఆయన చూస్తే నీకు ఆరోగ్యం బాగున్నట్లేదు, 1000 రూపాయలు తీసుకొని ముందులే ఉన్నాను. ఉంటే ఉన్నాం, పోతే పోయేవాళ్ళయ్యా, ఇది నేను ఎప్పటి నుంచో కొనుక్కోవాలని ఆశపడుతున్నాను, ఎట్ట మీరన్నా ఉచితంగా ఇస్తున్నారు కదా, నేను తీసుకుంటానులే అని చెప్పి తీసుకున్నాడంట. 1000 రూపాయలు తీసుకొని పోయే బ్యాచ్ అందరిని ఒకసారి ఆగమన్నాడు మాస్టర్ గారు. అందరూ ఒకసారి ఆగండి అన్న కానీ ఆగారు. ఏంటి పాస్టర్ గారు అంటే, ఒక్క నిమిషం ఆగండి, పెద్ద ఆయన బైబిల్ తీసుకుంటా, బైబిల్లో ఏమున్నాయి చూద్దాం అనేసరికి బైబిల్లో ఎన్ని పేపర్లు అయితే ఉన్నాయో పేపర్కి 1000 రూపాయలు, పేపర్కి 1000 రూపాయలు. అది కూడా ఎలా అంటే ఈ పక్కన ఒకటి, ఈ పక్కన ఒకటి, ఎంత వచ్చి ఉంటాయి సుమారు, ఎంత వచ్చి ఉంటాయి? 66 పుస్తకాలు, 1100 చిల్లర అధ్యాయాలు. ఎన్ని వచ్చి ఉంటాయి ఆయనకి డబ్బులు? లక్షల పైనే వచ్చి ఉంటాయి, అవునా? మరి ఇప్పుడు చెప్పడం మనకి ఏది కావాలి? కానీ నేను బైబిల్ ఎందుకంటే ఎవరియాలు కొనుక్కోవడమే మంచిది. హల్లెలూయా. అంత డబ్బులు తేవాలంటే నేను బ్యాంక్కి కన్నాలు వేయాల్సి వచ్చింది. హల్లెలూయా. కానీ ఇక్కడ గిద్యోను మాత్రము దేవుడు